డిసెంబర్ 24 రోజు ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రీజన్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్. దీనికి ప్రతీకారంగా డిసెంబర్ 25 రోజున 15,000 మంది తాలిబాన్లు పాకిస్తాన్ వైపు దండయాత్ర చేశారు. పాక్ పొలిమేర వరకు చేరుకున్నారు. దీని గురించి మనం ఆల్రెడీ సెషన్ చేశాం. రీసెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే నిన్న ఉదయం 4 గంటలకు తాలిబాన్ సైన్యం ఈ మ్యాప్లో కనిపిస్తున్న డూరన్ లైన్ వద్ద పక్టికా బార్డర్ వద్ద ఉన్న పాక్ పోస్టుల పైన షెల్లింగ్ చేసి దాడులు చేశారు. పాక్ యొక్క ఎన్నో విలేజెస్ను స్వాధీనం చేసుకున్నారంట. వీళ్లకు భయపడి చెప్పులు నెత్తి మీద పెట్టుకుని పాక్ సైనికులు పారిపోతున్నారంట. ఈ దాడుల్లో దాదాపు 19 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఆఫ్ఘనీ పాస్తూన్ దెబ్బకు పాక్ సైన్యం లబోదిబం అంటోంది. ఈ విషయాలను స్వయాన ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ధృవీకరించారు. ఆఫ్ఘనీ తాలిబాన్ అఫీషియల్గా మేము హైపోథెటికల్ బార్డర్ వద్ద ఉన్న పాక్ ఆర్మీ పోస్టులపైన దాడి చేశాము అంటున్నారు. ఇక్కడ ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్టర్ పాక్ ఆఫ్ఘన్ బార్డర్ను అంటే డ్యూరెన్ బార్డర్ను హైపోథెటికల్ బార్డర్ అందాజుగా గీసిన బార్డర్ని ఎందుకు అంటున్నాడు అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఈ రోజు కూడా డ్యూరెన్ లైన్ను గుర్తించదండి. రానున్న రోజుల్లో ఈ డ్యూరెన్ బార్డర్ గురించి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుంది. పాకీలు భలేగా ఇరుక్కున్నారు. పోయి మెంటల్ సైన్యంతో గొడవ పెట్టుకున్నారు. యాక్చువల్గా ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య ఏం జరిగింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో 2 తాలిబాన్లు ఉన్నారు. ఒక తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తోంది. 2021లో అమెరికాను వెనుదిరిగేలా చేసి ఆఫ్ఘనిస్తాన్ను గెలుచుకొని ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని తమ కంట్రోల్లో తెచ్చుకుంది మొదటి తాలిబాన్. ఇంకొక తాలిబాన్ పేరు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. ఈ రెండో తాలిబాన్ పాకిస్తాన్లో షరియా చట్టాన్ని స్థాపించాలి అనుకుంటోంది. పాకిస్తాన్ను పాలించాలి అని చూస్తోంది. విచిత్రం ఆశ్చర్యం ఏంటి అంటే ఈ టీడీపీ అన్అఫీషియల్గా పాకిస్తాన్కు ప్రైమ్ మినిస్టర్ను, ప్రెసిడెంట్ను, డిఫెన్స్ మినిస్టర్ను కూడా తమకు తామే ప్రకటించుకుంది. ఇక్కడ పాకిస్తాన్కు మొదటి తాలిబాన్తో సమస్య లేదు. రెండవ తాలిబాన్ అయిన టీటీపీతో పాకిస్తాన్కు సమస్యలు ఉన్నాయి. టీటీపీ విషయం మీద పాకిస్తానీ నాయకులు ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్ పెద్దలతో ఎన్నోసార్లు మాట్లాడి చూశారు. టీటీపీను అదుపు చేయండి అని కోరారు. దీనికి తాలిబానీ పెద్దలు మాకు టీటీపీకు ఎటువంటి సంబంధం లేదు, ఈ గొడవల్లో మమ్మల్ని లాగొద్దు అన్నారు. టీటీపీ యొక్క పస్తూన్ ప్రజలు మాకు కావాల్సిన వారు, మేము ఈ ఇష్యూలో దూరము అని కరాఖండిగా చెప్పేశారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అధిష్టానంలో కాబూల్ హెడ్ క్వార్టర్స్లో హక్కానీ గ్రూప్ అనబడే గ్రూప్ సభ్యులు పాకిస్తాన్ ఐఎస్ఐకు చాలా కావాల్సిన వారు. ఈ హక్కానీ గ్రూప్కు చెందిన సిరాజుద్దీన్ హక్కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఇంటీరియర్ మినిస్టర్గా అంటే హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు సిరాజుద్దీన్ హక్కానీను కూడా కలిశారు. దయచేసి టీటీపీను అదుపు చేయమని కోరారు. దీనికి హక్కానీ ఏమన్నాడు అంటే నేను టీటీపీ విషయంలో దూరితే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే నన్ను నమ్మక ద్రోహి అని మా అధిష్టానం అనుకుంటుంది. నేను ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాను అని నా పైన ముద్ర వేస్తారు. కాబట్టి మీరు టీటీపీతో ఏమైనా చేసుకోండి, ఇష్యూలో నన్ను దూర్చకండి అని క్లియర్గా చెప్పేశాడు. ఇక చేసేదేమీ లేక పాక్ టీటీపీ స్థావరాలపైన సర్జికల్ స్ట్రైక్ చేసింది. బట్ ఈ దాడుల్లో ఆఫ్ఘనీ విలేజెస్లో ఉన్న సామాన్య ప్రజలు చనిపోయారు. ఈ దాడిని చూసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న లోకల్ ప్రజలు ఆఫ్ఘన్ తాలిబాన్ను విమర్శించారు. మీకు చీము నెత్తరు లేదా? మా పైన పాక్ దాడి చేస్తే కాబూల్లో, కాందహార్లో హ్యాపీగా కూర్చుంటారా? మీకు రోషమే రాదా అని తిట్టారు. సో ఇక చేసేదేమీ లేక ఆఫ్ఘనిస్తాన్ మెయిన్ తాలిబాన్ రంగంలో దిగింది. రైఫల్స్, హ్యాండ్ గ్రెనేడ్స్, షెల్స్ తీసుకొని, అమెరికన్ వెపన్స్ తీసుకొని ఓపెన్ టాప్ కార్లలో దండయాత్ర చేసింది. పాక్ పైన దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా రేపో మర్నాడో పాక్ సైన్యం కూడా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేస్తుంది. బట్ ఆఫ్ఘన్ తాలిబాన్లు గొరిల్లా యుద్ధ నీతిలో చెయ్యి తిరిగిన వారు కాబట్టి ఆఫ్ఘన్ తాలిబాన్ను ఓడించడం అంత ఈజీ కాదు. షెహబాజ్ షరీఫ్ తల తాకట్టు పెట్టిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ను ఓడించలేరు. ఇక్కడ మనలో చాలా మందికి డౌట్స్ రావచ్చు. పాక్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, యుద్ధ ఆయుధాలు ఉన్నాయి కదా, అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ను ఓడించడం పాక్ ఏమంత కష్టం కాదు కదా అని చాలామంది అడిగారు. ఆఫ్ఘనిస్తాన్ను ద గ్రేవ్ యార్డ్స్ ఆఫ్ ఎంపైర్స్ అని పిలుస్తారండి. ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం చేసిన ఏ ఒక్క రాజ్యం గెలవలేదు. మహారాజా రంజిత్ సింగ్ గారి రాజ్యం తప్పితే ఏ ఒక్క రాజ్యం గెలవలేదు. పెద్ద హేమీలే ఇక్కడ ఓడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో మిగతా గల్ఫ్ దేశాల్లాగా ఎడారి ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీను అర్థం చేసుకోవాలి. రగ్గడు జాగ్రఫీ. ఆఫ్ఘనిస్తాన్ను ఒక కంచు కోటలాగా హిందూకుష్ పర్వతాలు కాపలా కాస్తుంటాయి. పెద్ద పర్వతాలు, అది చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కొండలు, గుట్టలు, లోయలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఎంత తోపు సైన్యం వచ్చినా గెలవడం అంత ఈజీ కాదు. పెద్ద హేమీలే ఇక్కడ ఓడిపోయారు. అటువంటిది కరువులో ఉన్న పాకిస్తాన్ ఏం గెలుస్తుంది? 6th to 4th century BCEలో అకాడమిక్ ఎంపైర్ ఇక్కడ యుద్ధం చేసి ఓడిపోయింది. 4th century BCEలో అలెగ్జాండర్ వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ను గెలవాలి అనుకున్నాడు. ఆఫ్ఘన్ ట్రైబల్ గ్రూప్స్ దాడికి భయపడి ఓడిపోయాడు.
ఇస్లాం పుట్టక ముందే ఈ పఠాన్లు పాస్టూన్లు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధాలు చేస్తున్నారు. 16th సెంచరీ నుండి 18th సెంచరీ మధ్యకాలంలో మొఘలులు కూడా ఇక్కడ గెలవాలి అని ఎన్నోసార్లు ట్రై చేసి లోకల్ ట్రైబల్ వార్లార్డ్స్తో యుద్ధం చేసి ఓడిపోయారు. 19th నుండి 28th సెంచరీలో బ్రిటిష్ ఎంపైర్ తమ దగ్గరున్న అడ్వాన్స్డ్ వెపన్స్, తమ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ తీసుకొని ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళింది. కానీ ఒకటి కాదు, రెండు కాదు, 3 యుద్ధాల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇక చేసేదేమీ లేక ఆఫ్ఘాన్ రాజుతో సంధి చేసుకుంది బ్రిటిష్ ఎంపైర్. ఆఫ్ఘనిస్తాన్లో గెలిచిన ఏకైక రాజు ఎవరైనా ఉన్నారా అంటే ఇది మహారాజా రంజిత్ సింగ్ గారే. మహారాజా రంజిత్ సింగ్ గారికి తప్పితే ఎవ్వరికీ ఆఫ్ఘనిస్తాన్ జియోగ్రఫీ అర్థం కాలేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ ట్రైబల్ గ్రూప్స్కు ఎంతోమంది వార్లార్డ్స్ ఉంటారు. వార్లార్డ్స్ అంటే ఊరి పెద్దలు ఎంతోమంది ఉంటారు. ఈ వార్లార్డ్స్ కొండ గుహల్లో దాక్కొని గొరిల్లా యుద్ధ నీతులు చేస్తారు, సడన్గా అటాక్ చేస్తారు. 1979 నుండి 1989లో అణు ఆయుధాలతో ఉన్న హిట్లర్ను సైతం ఒంటి చేత్తో ఓడించిన సోవియట్ రెడ్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది. 2001 నుండి 2021లో వరల్డ్ సూపర్ పవర్ అయిన అణు ఆయుధాలను కనుక్కున్న అమెరికా, నాటో ఇక్కడ నిలబడలేకపోయారంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు పాక్ డయపర్ ఆర్మీ ఆఫ్ఘాన్ తాలిబాన్తో యుద్ధానికి దిగింది. గెలుస్తారా? అంత ఈజీనా? 2021 నుండి ఆఫ్ఘాన్ తాలిబాన్ ఎటువంటి యుద్ధాలు చేయలేదు, ఖాళీగా కూర్చుంది. చైనా, ఇండియా, అమెరికా, రష్యాతో ఫండ్స్ తీసుకొని హ్యాపీగా తన జీవితాన్ని సాగిస్తోంది. పాక్ సర్జికల్ స్ట్రైక్ కారణంగా ఆఫ్ఘాన్ తమ ఆయుధాలకు గ్రీస్ పెట్టారు. 4 ఏళ్ల నుండి వేటకు వెళ్ళని అడవి మృగాన్ని పాక్ నిద్రలేపింది. దీని ఫలితం 19 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఇంకా చాలా మంది చనిపోతారు. అఫీషియల్ గా 19 మంది చనిపోయారు, అన్అఫీషియల్ గా ఎంతో మంది చనిపోయి ఉంటారు. ఇవన్నీ ఇప్పుడే బయటికి రావు. ఇప్పుడు ఆఫ్ఘాన్ డిఫెన్స్ మినిస్టర్ మళ్ళీ మేము ఈ డూరెన్ బార్డర్ను గుర్తించము అంటున్నాడు. భారత్కు పాకిస్తాన్ను 2 ముక్కలు చేయడానికి దీనికంటే మంచి ఛాన్స్ రాదు. పాకిస్తాన్ను 2గా కట్ చేసి ఈ ఏరియాను పష్తూనిస్తాన్ అని నామకరణం చేసే టైం వచ్చింది. ఈ డ్యూరెంట్ లైన్ ఇష్యూ గురించి చెప్తా. వీడియో ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పాక్ను 2 ముక్కలు చేయడానికి పష్తూన్స్ను రెచ్చగొట్టాల్సి ఉంటుంది. ఎందుకు ఈ ఏరియాలో ఉన్న పష్తూన్స్ పాక్ సైన్యం పైన కోపంగా ఉన్నారు అంటే, కొన్ని నెలల ముందు పాకిస్తాన్ ఆర్మీ దాదాపు 5 లక్షల మంది పాస్తూనీ ప్రజలను డాక్యుమెంట్స్ లేవు అని తమ దేశం నుండి తరిమి కొట్టేసింది. మన రా ఆటగాళ్ళు ఆల్రెడీ పష్తూనిస్తాన్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ డ్యూరెంట్ ఇష్యూ గురించి తెలిస్తే పష్తూనిస్తాన్ గురించి మీకు ఐడియా వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పా కదా, బ్రిటిషర్లు 3 యుద్ధాలు ఆఫ్ఘనిస్తాన్తో చేసి ఓడిపోయారు అని. ఈ యుద్ధాల ఓటమి తర్వాత 1893లో బ్రిటిష్ ఆఫ్ఘనిస్తాన్తో సంధి చేసుకుంది. బ్రిటిష్ కల్నల్ సర్ మార్టిమర్ డ్యూరెంట్ ఆఫ్ఘనిస్తాన్ రాజు అబ్దుర్ రెహమాన్ ఖాన్తో చేతులు కలిపి ఈ డ్యూరెంట్ బార్డర్ను గీశారు. 1893లోనే అఫీషియల్గా ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడింది. అయితే 1947లో బ్రిటిష్ ఇండియా నుండి బ్రిటిషర్లు వెళ్ళిపోయారు. భారత్, పాకిస్తాన్ 2 దేశాలు ఏర్పడ్డాయి. ఈ డ్యూరెంట్ బార్డర్ అనేది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇంటర్నేషనల్ బార్డర్ అయింది. అయితే ఆఫ్ఘనీలు ఏమన్నారు, బ్రిటిష్ ఇండియాతో మేము ఒప్పందం చేసుకున్నాం, పాకిస్తాన్తో కాదు. బ్రిటిష్ ఇండియా వెళ్ళిపోయింది కాబట్టి ఈ డ్యూరెంట్ లైన్ను కూడా మేము ఒప్పుకోము, ఈ డ్యూరెంట్ లైన్ను మేము గుర్తించము అన్నారు. ఇది ఒక టెంపరీ లైన్ మాత్రమే. అప్పుడేమో ఒప్పుకున్నాము, డబ్బులు ఇప్పించుకున్నాము, లైన్ను గీసుకున్నాము. ఇది అందాజుగా గీసిన లైన్ మాత్రమే, ఇది ఇంటర్నేషనల్ బార్డర్ కాదు, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆఫ్ఘనీలు 1947లోనే చేతులెత్తేశారు. దిస్ ఈజ్ అన్ డిస్ప్యూటెడ్ ఏరియా. ఈ డ్యూరెంట్ లైన్కు అటువైపు ఇటువైపు ఎంతోమంది పాస్టూన్ జాతికి చెందిన ట్రైబల్స్ ఉన్నారు. డ్యూరెంట్ బార్డర్ కారణంగా ఈ ట్రైబల్స్ విడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న చాలా మంది పాస్టూన్ పాక్లో ఉన్న పాస్టూన్తో పెళ్లిళ్ళు చేసుకున్నారు. 1979లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ముజాహిదీన్లు సోవియట్ రెడ్ ఆర్మీతో యుద్ధం చేసేటప్పుడు ఈ పాస్టూన్లు నిలబడ్డారు, యుద్ధం చేశారు. ఈ పాస్టూన్ జాతి వారు ఫైటర్స్, వీళ్ళ తాత ముత్తాతలు యుద్ధాలు చేసి వచ్చిన వారే. పాకిస్తాన్ ఆర్మీలో పంజాబీ ముస్లిమ్స్ ఉంటారు. ఈ పంజాబీలో షీషా నష చేసేవారు. వీళ్ళు యుద్ధంలో ముఖ్యంగా పాస్టూనీస్తో యుద్ధం చేయలేరు. భారత్ కనుక పాస్టూన్ ట్రైబల్స్కు సపోర్ట్ చేసి ఫండింగ్ చేస్తే పాకిస్తాన్ 2 ముక్కలు అవుతుంది. పష్తూనిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడుతుంది. ఖాళిస్తాన్, కాశ్మీర్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ పష్తూనిస్తాన్ గురించి మాట్లాడాలి. ఈ పాస్టూనీ బంధుమిత్రులు పాక్ ఆర్మీ పైన ఎందుకంత కోపంగా ఉన్నారు అనడానికి ఇంకొక కారణం చెప్తా. ఈ కారణం గురించి వింటే రక్తం మరుగుతుంది. 2001 నుండి 2021 మధ్య కాలంలో తాలిబాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో అమెరికన్స్ ఎంతో మంది ఆఫ్ఘనీ వార్లార్డ్స్ కు డబ్బులు ఇచ్చేవారు. వార్లార్డ్స్ తో తాలిబాన్ తో యుద్ధం చేయించేవారు. పాకిస్తానీలు ఏం చేశారు, ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న పాస్టూన్స్ ను పట్టుకొని వీడు తాలిబాన్ అని చెప్పి అమెరికాకు అప్పగించేవారండి. అమెరికా ద్వారా డబ్బులు తీసుకునేవారు. ఉదాహరణకు వెజిటేబుల్స్, మీట్ అమ్మే పష్తూనీ కుర్రాన్ని ఎత్తుకుని వెళ్ళి
ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికన్ బేసెస్కు వెళ్ళి వీడు తాలిబానే, వీడు మీ సైనికుడిని చంపాడు అని ఏవేవో ఆరోపణలు లేసి ఆ అబ్బాయిని అప్పగించి అమెరికా దగ్గర డబ్బులు, గిఫ్ట్స్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకున్నారు. అమెరికా దగ్గర వెపన్స్ తీసుకున్నారు. అందుకే పాస్టూనిలో పాకిస్తాన్ ఆర్మీను నమ్మదు. సో తాలిబాన్ ఇప్పుడు వైల్డ్ ఫైర్లో ఉంది. నెక్స్ట్ ఏమైనా జరగచ్చు. టీటీపీ, తాలిబాన్, పష్తూన్ ట్రైబల్స్ ఈ ముగ్గురు కలిస్తే వేరే లెవెల్ కాంబినేషన్. ఈ ముగ్గురు కలిసి పాక్ ఆర్మీను చితగొడతారు, వీక్ చేస్తారు. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇటువంటి కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.